ప్రభు పేరిట అందరికీ నిండు వందనాలు. మన జీవితంలో తారసపడ్డ ప్రతి శ్రమ యాదృచ్ఛికంగా వచ్చింది అని అనుకుంటే అది మన మూర్ఖత. కొన్ని రకాల శ్రమలు దేవుడు తన నామ మహిమార్థమై మనం దీవించబడినట్లుగా, మన విశ్వాసం దృఢమగునట్లుగా, మన చుట్టూ ఉన్న సమాజానికి ఇదొక మంచి పాఠమగునట్లుగా దేవుడు అనుమతిస్తే, కొన్ని రకాల శ్రమలు మనం చేసిన తప్పులు తెరిచిన ద్వారం గుండా వచ్చాయి. ఈ శ్రమలు మనకు ఒక సందేశాన్ని ఇస్తున్నాయి. బాబు మారకపోతే నీ పరిస్థితి మరింత దిగజారిపోతుంది. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు, లేకపోతే మరణాంధకారం మనల్ని చుట్టుకుంటుంది. ఈ పరిస్థితులు ఎంత బాధ కలుగచేసినా, ఎంత నొప్పిని కలుగచేసినా, నానాటికి మన స్థితిని పాతాళము లోతుల్లోనికి దిగజార్చిన కొంతమంది హృదయం మొండిగానే ఉంటుంది. దెబ్బ మీద దెబ్బ, ఇబ్బందికరమైన స్థితి, ఎన్నో శ్రమలు. అయినా సరే నేను నీతిమంతుని, నేను నీతిమంతురాలి, నేను పరిశుద్ధిని తప్పితే ఈ శ్రమకు గల కారణం నాదేదైనా పాపం ఉందా అని ఆలోచించే వ్యక్తులు చాలా తక్కువ. ఉదయాన నేను బైక్ నుంచి కింద పడిన తర్వాత కొంచెం గట్టిగా దెబ్బ తాకింది. నేను కొన్ని రోజులు నా పనులు నేను చేసుకోలేకపోయాను, ఇబ్బంది పడ్డాను. నేను ప్రభుతో ఇలా అంటున్నాను, ప్రభువా, దెబ్బలు తాకితే తాకే, కానీ ఈ దెబ్బల మూలంగా నొప్పి బాధ కలగపోయింటే ఎంత బాగుంది. అప్పుడు ఎంచక్కా నా పనులు చేసుకునేవాడిని కదా. ఈ నొప్పి బాధ ఉండటం చేత నాకు చిన్న చిన్న పనులు చేసుకోలేకపోతున్నాను, చాలా ఇబ్బంది అయిపోతుంది. మరి దెబ్బ తాకితే అసలు నొప్పిని బాధని ఎందుకు పెట్టారు మీరు అంటే, ఆంతరంగికమైన ఆలోచన, అది దైవ ప్రేరేపణేమో. ఆయన అంటాడు, లేదు, నీకు దెబ్బ తాకినప్పుడు నొప్పి బాధ అంటూ నీకు కలగకపోతే దెబ్బ తాకించుకోకూడదు అన్న జాగ్రత్త నీకు ఉండదు. లేదు, తాకిన గాయం మానేంత వరకు నువ్వు కాస్త విశ్రాంతి తీసుకోవాలి, అప్పుడే నువ్వు బాగుపడతావు అన్న ఆలోచన కూడా నీకు ఉండదు. ఈ నొప్పి నీకు ఒక సందేశాన్ని ఇస్తుంది, జాగ్రత్తగా ఉండాలి, మానేంత వరకు ఓపికతో, సహనంతో విశ్రాంతి తీసుకోవాలి. ఈ నొప్పి ఇస్తున్న సందేశం నువ్వు తీసుకోకుండా దేహం నానాటికి శల్యమైపోతున్న అలాగే మొండిగా వ్యవహరిస్తానంటే ఆయుష్కాలం తగ్గిపోతుంది కదా. నేను అందుకే చెప్తాను, ఆ నొప్పి బాధ ఏదో సందేశాన్ని ఇస్తున్నట్లే ఈ శ్రమ కూడా ఏదో సందేశాన్ని ఇస్తుంది. ఈ శ్రమ నీ జీవితంలోకి వచ్చినప్పుడు ఒకసారి ఆత్మవిమర్శన చేసుకో. ఈ శ్రమ నా జీవితంలో ఉండటానికి గల కారణం ఎక్కడైనా నేను చేసిన తప్ప, ఎక్కడైనా నేను చేసిన పాపము కారణమా? పరిశుద్ధాత్మ దేవుడు మన పాపాలను ఒప్పింపచేస్తాడు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెడితే మాత్రం దేవుడు కనికరాన్ని చూపిస్తాడు.